హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ మామిడికాయ పులిహోర అండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మన మామిడికాయ పులిహోరకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనం నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, మామిడికాయ పులిహోరకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మేము ఒక 2 పెద్ద సైజు మామిడికాయలు తీసుకొని వాటిని పీల్ అంతా రిమూవ్ చేసేసి ఇలా తురుముకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ ఒక కప్ అంతా పల్లీలు తీసుకున్నాం. నెక్స్ట్ ఒక 5 to 6 మిర్చీలని, అంటే గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా, అది ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ చిన్న కప్ అంతా మినప్పప్పు, ఇది కొద్దిగా మిరియాల పౌడర్, ఇవి ఒక 10 to 15 వరకు ఎండుమిర్చి తీసుకోండి. కొద్దిగా శనగపప్పు, ఆ తర్వాత ఇంత క్వాంటిటీ ఆఫ్ కరివేపాకు. ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ మనమైతే ప్రాసెస్ చూసేద్దాం. నెక్స్ట్ ఇలా ఒక కడాయి పెట్టేసుకోండి. ఇందులో ఒక చిన్న గ్లాస్ అంతా ఆయిల్ వేసుకోండి. ఇది పులిహోర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది మీకు. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు యాడ్ చేసుకోండి, 1 స్పూన్ అంతా. నెక్స్ట్ 1 స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇవి ఇలా చిటపటలాడనివ్వండి. ఇవి ఇలా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ వేసుకున్న ఒక 30 సెకండ్స్కి మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. పల్లీలని కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మంచి కలర్ వచ్చే వరకు వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. ఈ పప్పులన్నీ ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. నెక్స్ట్ కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకోండి. చిన్న స్పూన్తో 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాం మేము. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు కొంచెం యాడ్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే ఓకే, టేస్ట్ చేసి చూడండి ఒకసారి. సాల్ట్ సరిపోతే ఓకే, లేకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివర్లో మనం తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము, అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పులిహోర ఉంది కదా, దీన్ని వేడివేడి అన్నంలోకి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, వేడివేడి అన్నంలోకి మనం మామిడికాయ పులిహోర అయితే కలిపేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఇప్పుడే టేస్ట్ చేశాను, సూపర్గా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.